సంధ్యా థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ కేసు నడుస్తున్న ఈ సమయంలో గాంధీ భవన్ కి అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఈ రోజు గాంధీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశం అనంతరం తన ఛాంబర్లోకి ఆమె వెళ్లారు. ఆమెను అనుసరిస్తూ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఆమె ఛాంబర్లోకి వెళ్లారు. ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే ఆయనతో మాట్లాడేందుకు దీపాదాస్ మున్షి నిరాకరించారు. దీంతో ఆయన వెంటనే గాంధీ భవన్ నుంచి వెళ్లిపోయారు. మీడియా ప్రతినిధులు ఆయనను మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన స్పందించలేదు. గతంలో బీఆర్ఎస్ లో ఉన్న చంద్రశేఖర్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ లోకి చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అల్లు అర్జున్ కు గ్యాప్ పెరిగిపోవడంతో ఆయన రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ వ్యవహారంలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి గాంధీ భవన్ లో చుక్కెదురైంది. కంచర్ల తాను కాంగ్రెస్ లోనే ఉన్నానంటున్నాను కూడా. అల్లు అర్జున్ వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ సైలెన్స్ గా ఉంది. అసెంబ్లీలో సీఎం రేవంత్ కామెంట్ కౌంటర్ గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంపై మ్యాటర్ సీరియస్ గా మారింది. అల్లు పొలిటికల్ ఎంట్రీ ఖాయమని ప్రచారం జరగగా కాదని అల్లు టీం చెబుతోంది. అల్లు కథనం అబద్ధమంటున్న పోలీస్ కమిషనర్ చెబుతుండగా అల్లు మరోవైపు అల్లు అర్జున్ మామ గాంధీ భవన్ కు వచ్చినట్లు తమకు తెలియదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆయన వచ్చినప్పుడు తాము ప్రెస్ మీట్ లో ఉన్నామని తెలిపారు. తర్వాత ఫోన్ చేసి మాట్లాడారని, మళ్లీ వచ్చి కలుస్తానని ఆయన చెప్పారని వివరించారు. అల్లు అర్జున్ తో తమకు వ్యక్తిగతంగా ఎలాంటి వైనం లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. సంధ్యా థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ కేసు నడుస్తున్న ఈ సమయంలో గాంధీ భవన్ కు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వెళ్లడం హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇక ఏదైతే పుష్ప 2 సినిమాకి సంబంధించిన హీరో ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక పుష్ప 2 సినిమా కమర్షియల్గా ఎంత సక్సెస్ అయిందో ఇక దీంట్లో మరి అల్లుని కారణంగా మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా మరి అంతే తలనొప్పిగా మారిందని స్పష్టమవుతోంది. ఈరోజు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో దీనికి సంబంధించి మరి ఆయన ఈరోజు గాంధీ భవన్ వచ్చారు. సో ఈ వ్యవహారం అంతా నడుస్తున్న నేపథ్యంలో మామ రాకతో గాంధీ భవన్ మొత్తం అయితే మరి అక్కడ నో ఎంట్రీ అన్నట్టు స్పష్టమైంది. ఈ నేపథ్యంలో అదే కూడా ప్రచారం జరుగుతోంది. సో దీంట్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కలవడానికి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి రావడం కావచ్చు. ఆ సమయంలో మరి దీపాదాస్ మున్షి కూడా ఉన్నారు, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి కూడా. సో అయినప్పటికీ కూడా వాళ్ళెవరు కూడా అతన్ని కలవలేదు, సుముఖత వ్యక్తం చేయలేదని చెప్పి కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన వెంటనే మళ్ళీ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. సో మొత్తానికి పుష్ప 2 సినిమా వ్యవహారం అయితే సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరగడం కావచ్చు, రేవతి అనే మహిళ చనిపోవడం కావచ్చు, తర్వాత ఆమె బాలుడు మరి తీవ్రంగా గాయపడి ఇప్పటికీ కిమ్స్ ఆసుపత్రిలో కోమాలో ఉండడం కావచ్చు. సో ఈ ఘటన వ్యవహారంలో మరి అల్లు అర్జున్ కొంత నిర్లక్ష్యం వహించాడని జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో అది రోజుకో మలుపు తిరుగుతోంది. దీంట్లో అల్లు అర్జున్ కూడా మరి మొత్తానికి పోలీసుల పర్మిషన్ ఇస్తేనే తాను వచ్చానని చెప్పడం కావచ్చు. పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కూడా మరి పోలీసులు ఎంత వారించినా వినకుండా ఆయన అక్కడే ఉన్నాడు. ఆ గొడవ సంగతి అతనికి తెలుసు. ఆ తొక్కిసలాటలో మహిళ చనిపోయిందన్న తర్వాత కూడా ఆయన బయటికి వెళ్ళడానికి నిరాకరించారు. సో ఇలాంటి వాటికి సంబంధించిన సీసీ ఫుటేజ్ విడుదల చేయడం కావచ్చు. సో మొత్తానికి పోలీసులు కూడా అల్లు అర్జున్ వ్యవహారంలో మరి దీన్ని తప్పు
తప్పి పట్టినట్టు కనిపిస్తోంది. సో ఓవరాల్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి ఇక అల్లు అర్జున్కు సంబంధించిన వ్యవహారంలో అసెంబ్లీలో మాట్లాడడం అయితే మరి మొత్తానికైతే సినీ పరిశ్రమ అయితే ఇప్పుడు కంగు తినేలా చేసిందని చెప్పుకోవచ్చు. సో ఒకవైపు అల్లు అర్జున్ వ్యవహారం ఇటు పొలిటికల్గా అటు సినిమా రంగాన్ని అయితే కుదిపేసిందని చెప్పొచ్చు. ఈ విషయంలో మరి రేవంత్ రెడ్డి ఏదైతే శాసనసభలో మాట్లాడిన తర్వాత అదే రోజు మరి రాత్రి అల్లు అర్జున్ కూడా మీడియా ముందుకు రావడం కావచ్చు, మరొకసారి కూడా ఇటు ప్రభుత్వం కావచ్చు, తర్వాత పోలీసుల వైఖరి పట్ల కూడా కొంత వ్యతిరేకంగా మాట్లాడినట్టు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇక అల్లు అర్జున్ అంశం అయితే పోలీసులు కూడా ఖండించారు. ఎట్ ద సేమ్ టైం అక్కడ జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన సీసీ ఫుటేజ్ను కూడా విడుదల చేయడం కావచ్చు. మొత్తానికి ఈ వ్యవహారం అయితే రోజు రోజుకు కీలకంగా మారుతోంది, మరింత సంచలనంగా కూడా మారుతోంది. ఇప్పటికే మరి అల్లు అర్జున్ వ్యవహార శైలిని అయితే అందరూ తప్పు పడుతున్నారు. సో మరి అభిమానులు సినిమా చూడడానికి వచ్చి మరి ఎక్కువ టికెట్ పెట్టినప్పటికీ కూడా మరి ఒక కుటుంబం, ఒక పేద కుటుంబం మరి భార్య భర్తలు పిల్లలు ఇద్దరితో కలిసి ఆ సినిమా చూడడానికి వచ్చిన క్రమంలో అల్లు అర్జున్ అక్కడికి వచ్చాడు. ఆ తొక్కిసలాటలో కూడా మొత్తానికి తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే మృతి చెందడం కావచ్చు, తర్వాత ఆమె కుమారుడు కూడా మరి కోమాలో ఉండడము. సో సుమారు 20 రోజులుగా కూడా అతను కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కానీ అల్లు అర్జున్కు ఈ విషయంలో మరి ఆ పోలీసులు అరెస్ట్ చేయడం కావచ్చు, తర్వాత నాంపల్లి కోర్టు అయితే 14 రోజులు రిమాండ్ విధించడం కావచ్చు, ఇలాంటి అంశాలు జరగడం, తర్వాత ఆయన చెంచల్గూడ జైల్లో ఒకరోజు ఉండడం కావచ్చు. సో అతను మరి బయటకు వచ్చిన వెంటనే సినిమా పరిశ్రమ అంతా కూడా హీరోలు, డైరెక్టర్లు, మొత్తం పరిశ్రమ అంతా కూడా అల్లు అర్జున్ పరామర్శించారు. కానీ ఎవరైతే మహిళ చనిపోయి ఆమె కుమారుడు కోమాలో ఉన్న కుటుంబం వద్దకు కానీ అల్లు అర్జున్ కానీ అల్లు అరవింద్ కానీ వెళ్ళకపోవడం కావచ్చు, మొత్తానికి ఇదంతా తీవ్ర వివాదాలకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి ఈ అంశంలో అల్లు అర్జున్ వ్యవహార శైలిని తప్పు పట్టాడు, అతనేం మనిషి, కనీసం మానవత్వం ఉండదా అని చెప్పి కూడా ప్రశ్నించారు. ఎట్ ద సేమ్ టైం మరి అల్లు అర్జున్కు సినిమా హీరోగా అల్లు అర్జున్కు ఏం జరిగింది, కాలు ఇరిగిందా, కాలు ఇరిగిందా, చెయ్యి విరిగిందా, అతను బాగానే ఉన్నాడు కదా, మరి సినిమా పరిశ్రమలోని పెద్దలంతా కూడా అతని దగ్గరికే వెళ్తున్నారు, అతనికే సంఘీభావం ప్రకటిస్తున్నారు, అతనికే పరామర్శిస్తున్నారు. కానీ గాయపడి మరి కోమాలో ఉన్న ఆ బాలుడి గురించి కానీ ఆ మహిళా కుటుంబం గురించి కానీ తర్వాత మరి అల్లు అర్జున్ అనే వ్యక్తి ఎందుకు స్పందించట్లేదని తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే మరొకసారి అసెంబ్లీ వేదికగా కూడా ఈ వ్యవహారం మరింత రాజుకుంది. సో ఈ అంశంలో అల్లు అర్జున్ పూర్తిగా మరొకసారి అదే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే శాసనసభలో మాట్లాడారో దాని తర్వాత కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం కావచ్చు, అనవసరంగా తనను మరి బదనాం చేస్తున్నానని వాపోవడం మరింత అగ్ని రాజుకుందని చెప్పుకోవచ్చు. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా తెలంగాణ సీఎం రేవంత్ మాట్లాడిన తర్వాత ఈ సినిమా హీరో అల్లు అర్జున్ మాట్లాడిన దాంట్లో అయితే మరొకసారి కూడా ఇటు సామాన్యుల దగ్గర నుంచి కూడా కొంత అల్లు అర్జున్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ అంశంలో మరి అల్లు అర్జున్ మరొకసారి కూడా ఇటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా పెట్టిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో మరింత తీవ్రంగా మారిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ శ్రేణులంతా కూడా మరి ఖండిస్తున్నారు. సీఎం వైఖరిని తప్పు పట్టినట్టుగా మరి అల్లు అర్జున్ చేసిన ఏదైతే ప్రెస్ మీట్లో కామెంట్స్ కావచ్చు, అల్లు అరవింద్ కావచ్చు మాట్లాడిన తీరైతే మరొకసారి కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు తీవ్ర నిరసన అయితే వ్యక్తమవుతోంది. మరి కాంగ్రెస్ నాయకులంతా అల్లు అర్జున్ వైఖరిని తప్పుపడుతున్నారు. ఈ అంశంలో ఖచ్చితంగా అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలంటూ కూడా మరి గత 2-3 రోజులుగా కూడా మరి అంతా నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అల్లు వ్యవహారం అయితే మరి మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో మరి ఎవరి దగ్గర నుంచి కూడా సానుభూతి దొరికే పరిస్థితి లేదన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఈరోజు ఆయన గాంధీ భవన్ వెళ్ళారు, ఆయన గతంలో కాంగ్రెస్ ఎంపీగా కూడా పోటీ చేశారు. అదే క్రమంలో ఆయన కాంగ్రెస్ నాయకులు అలాగే మరి అల్లు అర్జున్కు సంబంధించిన మామ చిరంజీవి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో అల్లు అర్జున్కు సంబంధించిన మరి పవన్ కళ్యాణ్ కూడా మరి అతని చిన్న మామ, ఆయన కూడా ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇక మా టీడీపీ జనసేన పార్టీ అధినేత కావచ్చు, కూటమి ప్రభుత్వంలో మరి ఆయన కీలకంగా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం మరి అతి త్వరలో మరి నాగబాబు కూడా మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో మరి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎన్ని కోణాల్లో చూసినప్పటికీ ఇండస్ట్రీలో కూడా చాలా బలంగా మరి అల్లు ఫ్యామిలీ ఉంటుంది. కానీ అల్లు అరవింద్ కూడా కొంత ఈ విషయంలో మరి మొన్న జరిగిన సంఘటన నేపథ్యంలో సంయమనం పాటిస్తున్నామని చెప్పడం కావచ్చు. సో దీంట్లో అల్లు అర్జున్ తరపున ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మరి ఎందుకు ఆ బాలుడిని పరామర్శించలేదనే విషయంలో మాత్రం అందరూ కూడా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్
అర్జున్ తనకు కోర్టు నిబంధనలు ఉన్నాయి, పోలీసుల ఆంక్షలు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో కూడా సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సోషల్ మీడియా వేదికగా కూడా మరి అల్లు అర్జున్ వైఖరిని తప్పు పట్టడం కావచ్చు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా మరి కొంత మరి ప్రతికూల పరిస్థితులు ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఇక దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ మాట్లాడుతూ కూడా సో తాను ప్రెస్ మీట్లో ఉన్నాను, కలవలేకపోయానని చెప్పడం కావచ్చు. మరి అతను ప్రెస్ మీట్లో ఉన్న క్రమంలో మరి మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా కాసేపు ఆగొచ్చు, కలవచ్చు. దీనికి సంబంధించిన అంశంలో మరి కాంగ్రెస్ పార్టీలో అల్లు అర్జున్ పై పెరుగుతున్న వ్యతిరేకత కావచ్చు, మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆ తర్వాత మరి సచివాలయంలో చిట్ చాట్లో చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత వైరల్ అవుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ వ్యవహారం రోజుకి మరి రోజుకో మలుపు తిరుగుతోంది. దీంట్లో అల్లు అర్జున్ వ్యవహార శైలిపై కూడా ఇప్పుడు అతను బెయిల్ రద్దు చేయాలంటూ కూడా మరి కొంత పోలీసుల నుంచి కూడా వ్యతిరేకత మొదలవుతోంది. నిన్న ఒక పోలీసు ఏసీపీ అధికారి కూడా అల్లు అర్జున్ వ్యవహారంలో మరి తనకు తానుగా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు, పోలీసు కుటుంబాల విషయంలో కావచ్చు, సినిమా ఇండస్ట్రీ విషయంలో మరి చేసిన వ్యాఖ్యలు కూడా కలకలంగా మారాయి. దీంట్లో మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. సో అల్లు అర్జున్ విషయంలో అనవసరమైన వాళ్ళు కలగజేసుకోవాలి అని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆయన సూచనలు చేశారు. మొత్తానికి అల్లు అర్జున్ వ్యవహారం రోజుకి అనేక మలుపులు తిరుగుతోంది. ఈ మలుపులు ఎటువైపు నుంచి ఎటు మలుతాయి అనేది మాత్రం మరి చూడాల్సి ఉంటుంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.